తండేల్ 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 రివ్యూ అప్లోడ్ చేయగానే భయంకరమైనటువంటి కామెంట్లు, టార్గెటింగులు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకేమన్నా నాగ చైతన్య అంటే పగ, సాయి పల్లవి అంటే పగ? నేను వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్గా మాట్లాడలేదే. ఏదో కావాలని టార్గెట్ చేస్తుండు, నీకు సినిమా తొక్కాలని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఇంకొకడు కామెంట్ చేసినాను పాకిస్తాన్ వాడు అనమాట. ఎలా అన్నారా బాబు మిమ్మల్ని? సినిమాని సినిమాలాగా చూసిన నేను, నాకు నచ్చలేదు అనేటటువంటి హానెస్ట్ ఒపీనియన్ తెలియజేసిన. ఇంకోటి ఏమైనా కామెంట్ చేసి నువ్వు సినిమా చూసినావా అని చెప్పి కామెంట్ చేసిండు. అవును రా, మార్నింగ్ నీకు కాల్ చేసినా, నువ్వు నాకు ఫోన్పే డబ్బులు కొట్టినావు కదా, నీ డబ్బులతోనే సినిమా చూసిన, అందుకే నీకు నచ్చినట్టు రివ్యూ చేస్తా. రిప్పుగా చూడ ఒకసారి, చూసినావు కదా, టికెట్లు కూడా పెట్టినా కదా. ఎందుకు దరిద్రమైనటువంటి కామెంట్లు? నేను ఒక్కనే కాదు, చాలామంది నెగిటివ్ రివ్యూసే ఇచ్చారనమాట. ఒకసారి వీళ్ళు చెక్ చేయండి. ఈ దగ్గర 10 మంది రివ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళలో కనీసం 10 మంది కూడా సినిమా అంతుందని చెప్పి ఎవడూ చెప్పాల. ఎవడో ఒకడు ఆ వ్యూ వాడే ఏదో చెప్పుంటాడు అనమాట. మీరు ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా చెప్తానా, నాకు నచ్చలేదు రా బాయ్. నాకు నచ్చలేదు అని అంటే నచ్చలేదనే చెప్తాను నేను. నచ్చింది అని రుద్దమాకండి. ఇప్పుడు దాకా రుద్దుడు అనేటటువంటిది ఒక హీరో మీద ఉండేది. మీరెందుకో నాగ చైతన్య మీద తీసుకొస్తున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. నచ్చలేదు అన్న కదా, ఏం నచ్చలేదు అనేటటువంటిది దీంట్లో డెప్త్ మాట్లాడతా. 100 కోట్లు కొట్టిద్దా లేదా? అసలు చందు మొండేటి అయినా, ప్రొడ్యూసర్ అయినా ఈజీగా నాగ చైతన్యది ఫస్ట్ 100 కోట్ల సినిమా అని చెప్పి ఛాలెంజ్లు చేశారు వాళ్ళ మట్టికి. మరి అది జరిగిద్దా లేదా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2,50,000 టికెట్లు అయితే అమ్ముడుపోయినాయి అంట. వీళ్ళైతే అఫీషియల్గా పెట్టారనమాట. ఒకసారి నాకే అర్థం కావట్లేదు మరి అన్ని. ఒకసారి వెళ్ళి గూగుల్లో ఒకటి చూడండి, లేదా బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూడండి. అన్ని టికెట్స్ నిజంగా సేల్ అయినా లేదా మీకైతే అర్థమైపోద్ది అనమాట. సినిమాలో నాకు నచ్చినటువంటి మెయిన్ సీన్స్ గురించి మాట్లాడుతూ చూడండి. మొట్టమొదటి ఏంటంటే, సాయి పల్లవిని ఏడుపు కొట్టు క్యారెక్టర్ చేసేశారు. అలా గొప్ప క్యారెక్టర్ తంది, అంటే చాలా గొప్ప యాక్టింగ్, దాన్ని వాడుకోవాలని మామూలుగా ఉండదు. ఆమ్రాన్ సినిమాలో తనకి 3 కోట్లు ఇచ్చారు. నాకు తెలిసి అలా హీరోయిన్కి 3 కోట్లు లేరు. ఎందుకంటే ఓన్లీ మన శ్రీలీలకి జస్ట్ ఐటమ్ సాంగ్ చేసినందుకే 2 కోట్లు. సో తనకి ఎందుకు 3 కోట్లు ఇచ్చారు? చాలా తక్కువే అనమాట. ఎందుకంటే తన క్యారెక్టర్ తను కాపాడుకుంటుంది, తన ఎక్స్పోజ్ చేయదు, వల్గర్ సీన్ చేయదు కాబట్టి అదనమాట. సో ఆమ్రాన్ చూసుకున్నట్లయితే అది భారీ బడ్జెట్ సినిమా, 300 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమాకి 3 కోట్లు ఇస్తే ఈ తండేల్ సినిమా కోసం 5 కోట్లు ఇచ్చారు. చాలామందిని తీసుకున్నారంట, ఎవరూ సెట్ కాలేదు. సాయి పల్లవి గారు చెయ్యనన్నప్పటికీ అయినా కానీ ఆమెతో అయితే ఈ సినిమా చేయించారు. సో సాయి పల్లవికి 5 కోట్లు, మన నాగ చైతన్య చూసుకున్నట్టయితే 15 కోట్లు. మామూలు విషయం భయ్య, ఈ ఈక్వాలిటీ ఉందనమాట. అంటే ఓ బ్రో అది ఇది అని అంటే చాలా డిఫరెన్స్లో ఉంది. ఉదాహరణకు మాట్లాడుకోవాలి అని అంటే, కల్కి సినిమా కోసం ప్రభాస్ కోసం ఒక 200 కోట్లు ఇచ్చారనుకున్నాం. అందులో ఒక హీరోయిన్ చేసింది కదా, ఆ హీరోయిన్కి ఎంత ఇచ్చారు తెలుసా? ఓన్లీ 1 కోటి రూపాయలు ఇచ్చారు. అంతెందుకే, మన పుష్ప 2 కోసం అల్లు అర్జున్కి 300 కోట్లు ఇచ్చారు. రష్మికకి ఎంత ఇచ్చారు? 10 కోట్లు ఇచ్చారు. ఇంత డిఫరెన్స్ ఉంటుంది హీరో హీరోయిన్కి, కానీ ఇక్కడ చాలా దగ్గరలో ఉందన్నమాట. సో ఈ సినిమా మెయిన్ ప్లస్, ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమాని అందరూ డేకాలి అనేటటువంటి బాగా ఆలోచించి ప్రొడ్యూసర్ గారు సాయి పల్లవిని పెట్టారు. తన్నే సరిగ్గా ఇది చేసుకోలేదు, తన యొక్క యాక్టింగ్ని యూజ్ చేసుకోలేదు, తన యొక్క డ్యాన్స్ని అసలు కంటే అసలే వాడుకోలేదు. మన ఫిదా సినిమాలో దీంట్లో ఎగిరిద్ది. ఇందులో చూసుకున్నట్టయితే ఒకటే స్టెప్ టొరటో అని చెప్పి మన డిఎస్పీ గారు ఇవ్వటం, అదే స్టెప్ ఏసీ ప్రతి సాంగ్లో అదే స్టెప్ వేసి సినిమా మొత్తం కూడా అదే స్టెప్తో నెట్టకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. తన డ్యాన్స్ డిసప్పాయింట్మెంటే. యాక్టింగ్ అంటారా, ఒకటే ఏడుపు. సాయి పల్లవి రెడీ అమ్మ, నువ్వు ఏడు మొహం పెట్టుకో, దగ్గర అబ్బాను వెళ్ళిపో, అంతే నీ క్యారెక్టర్, అంతకు మించి లేదు అనేటటువంటిది పెట్టారు. తన యాక్టింగ్ని వాడుకోవాలా, తన డ్యాన్స్ని వాడుకోవాలా, తన పర్ఫార్మెన్స్ని వాడుకోవాలా. ఎలా నచ్చిద్ది అనుకుంటున్నారు మీరు? నాకు అర్థం కావట్లా. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో ఉన్నటువంటి వరస్ట్ సీన్ ఏంటంటే, జైలు నుండి తప్పించుకుంటారు. అక్కడ మీకు తెలియాలి ఏం జరిగిద్దంటే, మనల్ని 21 మందిని అరెస్ట్ చేశారు కదా. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు పాపం బాగా ఫైట్ చేస్తారనమాట. దాంతో ఒక ఆమె సంతకం పెట్టింది వదిలేయాలి అని. ఇది రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీశారని చెప్పి మనందరికీ తెలుసు. వదిలేయాలి అని చెప్పినప్పుడు వదిలేస్తారనమాట. కోర్టు కూడా ఆర్డర్ ఇస్తుంది. అదే టైంలో ఏం చేసింది అంటే, ఆర్టికల్ 370 అప్లై అయింది. ఆర్టికల్ 370 అనేటటువంటిది మీ అందరికీ తెలుసు. దానివల్ల కాశ్మీర్లో, పాకిస్తాన్లో అయితే గొడవలు అయితే ఇక హిందుస్థాన్ వాళ్ళని, ఇండియా వాళ్ళని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇచ్చేస్తారు. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ అందరూ కూడా వాళ్ళ మీద దాడి చేస్తారు. అక్కడ నుండి తప్పించుకున్నాడు సల్లా ఇండియా వెళ్ళిపోవచ్చుగా. మళ్ళీ తప్పించుకొని మనోడు నిజాయితీ ఎక్కువే జైలుకి వస్తాడు. నాకు ఇక్కడ అసలు ఏం మాట్లాడారు అర్థం కాల. వాళ్ళని ఇల్లీగల్గా అరెస్ట్ చేశారు. నీ దగ్గర తప్పులు అయిపోయిన అరెస్ట్ చేశారు. అది మన దేశం కూడా కాదు. మన దేశంలో అంటే మనం చట్టానికి గౌరవం ఇవ్వాలి. నువ్వు వాళ్ళ దేశంలో వాళ్ళ జెండాకి గౌరవం ఇవ్వ, వాళ్ళ చట్టానికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అవసరమే లేదు. సైలెంట్గా వచ్చేది అయిపోయేది. మళ్ళీ నీళ్ళని నిజాయితీ తగలే అని చెప్పి జైలుకి వస్తారు. ఇలాంటి రైటింగ్ అయితే నేను చూడలేదబ్బా. మేము తప్పు చేసిన వాళ్ళం కాదు, తప్పించుకుపోవడానికి, తప్పు చేయకపోయినా పట్టకొచ్చారు అని అంటారు. ఇది ఎక్కడ నిజాయితీ రా మామ. ఇంకోటి ఏంటంటే, క్లైమాక్స్లో పాపం ఒక వదిలిపెట్టరు, అందరిని వదిలిపెడతారు. మహేష్ క్యారెక్టర్ ఉంది కదా రంగస్థానంలో, తన ఒక్కడిని వదిలిపెట్టరు, అందరిని వదిలిపెడతారు. సో మన నాగ చైతన్య ఏం చేస్తారంటే, ఆ వదిలిపెడితేనే మేము కూడా వస్తాం. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ యోధులు. వాడికి ఆధార్ కార్డు లేదురా బాబు, వాడికి ఐడి కార్డు లేదురా బాబు, వాడు ఒక వారంలో లేదా 3 రోజుల్లో మేము పంపించేస్తాం, నువ్వు వెళ్ళు, అసలే నీ లవర్ పెళ్ళి అంటే ఏ అమ్మ నేను పోను అంటాడు.
అసలు ఏంది మొక్కు పట్టుది? ఇది సినిమా కాబట్టి సరిపోయింది కానీ భయ్య, రియల్గా మా అకౌంట్ పంపిస్తేనే మేము వెళ్తామంటే అందరిని బొక్కలో దిగుతారు మళ్ళీ. సో ఒక్కడి కోసం అందరిని బలి చేసినట్టు అయిపోతుంది అనమాట. సింహాద్రిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధమేని. సో ఇక్కడ ఏంటంటే ఒక దేశం కోసం ఒకరిని చంపొచ్చు, తప్పలేదు. అదేవిధంగా ఈడేం చంపట్లేదు, ఒక 1 వీక్లో పంపించేస్తాం, ఈ లోపల నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు వెళ్ళి ఆధార్ కార్డు పుట్టించవచ్చు. ఈ లాజిక్లని మాట్లాడితే ఏమైపోతా నాకు అర్థం కావట్లా. అందుకే నేను ఈ లాజిక్లే మాట్లాడదలుచుకోలేదు. లాజిక్లెస్గా ఉంది సినిమా. లవ్ స్టోరీ అన్నారు, లవ్ స్టోరీని కూడా చక్కగా చూపించలేదు. మొత్తం ఎక్స్పెక్టెడే, హీరో వస్తాడు వెళ్తాడు అంతా ట్రైలర్లో మీరు డిస్కషన్ చేసి సినిమాలో ఏదో ఎక్స్పెక్ట్ చేయమంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక సీతారామం సినిమాని కాపీ కొట్టారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. కాపీ కూడా చక్కగా కొట్టలేదు అనేటటువంటిది ఇంకా అనిపించింది అనమాట. ఇంకా ఈ సినిమాలో డిఎస్పి గారి మ్యూజిక్ నిజంగా చాలా బాగా ట్రై చేసింది. ఆయన చాలా గొప్పగా కూడా వాయించేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆ వీణలైనా తూతులైనా తూ అని చెప్పి వాయించలే కానీ దాన్ని వీళ్ళంతా కలిసి నాశనం చేసేసారు అనేటటువంటి ఫీలింగ్ ఇంకా కలిగిందనమాట. ఇక్కడ నాగ చైతన్య యాక్టింగ్ నేను వంకబెట్టట్లా, బాగుంది. కానీ సాయి పల్లవి గారి యాక్టింగ్ బాగా అంటే బాగుంటామంటే ఏడుపూరు క్యారెక్టర్ అయిపోయింది తనది. ఆమ్రాన్ సినిమాలో ఏడవలేదు పాపం. అంత పెద్ద ఈ సినిమాలో కూడా తన భర్త చనిపోయినా కానీ తను ఏడవదు. క్లైమాక్స్లో తను ఏడవకుండా మనందరిని ఏడిపించేస్తుంది. కానీ ఈ సినిమాలో బొక్కబట్టి ఏడుతున్న, కన్నీళ్ళు గారుతూనే ఉన్న, మొహం అంతా ఇదైతున్నా కానీ ఎంత ఏడుపురాదు భయ్యా. హానెస్టీగా చెప్పండి, మీరు సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారైనా ఏడ్చారా? కనీసం ఎమోషనల్ అయ్యారా? నాకైతే గూస్ బంప్స్ అనేటటువంటి మాట కూడా తెలియదు. చాలామంది రివ్యూవర్స్ గూస్ బంప్స్ అంటున్నారు. అంతెందుకు, మార్నింగ్ మీరు ఫేస్బుక్ టైం లైన్ ఓపెన్ చేసి చూడాలన్నమాట. ప్రతి ఒక్క మెంబరు భజన కొట్టడం మొదలుపెట్టారు. భజన కొట్టడం. సినిమా మామూలు లేదు. లాస్ట్ అర్ధగంట అదిరిపోయింది. ఫ్లాగ్ సీక్వెన్స్ బాగుంది. ఎదోళ్ళు సినిమా జోలా డబ్బులు దొప్పారు. ఒక 500 వచ్చినాయో ఒక 400 వచ్చినాయో తెలియదులే కానీ పోస్ట్ వేసి ఎరగ కొడుతున్నారు. సో మనోళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి మీమ్స్ చూస్తున్నారు. అరే మీమర్స్ బాగానే ఉందన్నగా ఈ రావణ్ గడు బాగాలేదండి అని చెప్పి నన్నైతే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు మన మీమర్స్ ఎలా తయారయ్యారు అని అంటే ఒక 500 ఇస్తే పరమర రాడ్ సినిమా కూడా ఎలివేషన్ ఇచ్చి ఎలా తయారని చెప్పి మీరైతే గుర్తుపెట్టుకోవాలి. మార్క్ అయితే రీచ్ కాలేదనమాట. ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. తండేలు అనేటటువంటిది అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా కూడా కాదు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయడం అట్ట ఉంచట్లే కానీ మినిమం కూడా తెలియదనమాట. 1 టైం వాచబుల్ బ్రో అని అంటున్నారులే కానీ నాకైతే 1 టైం వాచబుల్ అని చెప్పి కూడా అనిపించలేదు అనమాట. చికాకు వచ్చేసింది. కొన్ని సీన్లు అయితే ఇరిటేషన్గా కూడా అనిపించింది. కొన్ని చోట్ల మ్యూట్ అయినా అర్థం కావట్లా. ఇప్పుడు పుష్ప సినిమాలో పాన్ పెట్టుకొని అన్నప్పుడు అంటే అర్థమైద్ది, అంటే మనకు ఆ ఫేస్ ఫీలింగ్ అయినా తక్కువ పెట్టారు అల్లు అర్జున్కి వాయిస్. కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఒక్కొక్కసారి అర్థమే కావు, ఒక్కొక్కసారి ఏం చేస్తున్నా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగిద్ది అనమాట. తండేల్ అంటే జనాన్ని రక్షించేవాడు, నేను ఒప్పుకుంటా. ముందు ప్రేమించిన దాన్ని కూడా ఇది కావాలి కదా, ప్రేమించిన దాని మాట కూడా వినాలి కదా. వీళ్ళ నాన్న వీడికి నీ నేర్పిండు, తండేలంటే అట్రా తండేలంటే ఎట్రా అని నేర్పిండు. మరి భార్యనే మంచిగా చూసుకోవాలరా, ప్రేమించిందా నీ చేద్దురా అనేటటువంటిది ఆ తండేలికి నేర్పలేదా అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకైతే కలిగిందనమాట. ఓవరాల్గా ఒక్క ముక్కలో చెప్పాలని అంటే ఒక బిర్యానీ తిని పడుకోవడం అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకోటి కూడా నాకు అంటే మన తెలంగాణలో ఒకేలా కానీ ఆంధ్ర గోట్ మీద కూడా కోపం వచ్చేసింది. అరే నీ అమ్మది ఏమన్నా 1000 కోట్ల సినిమాని 500, దానికి టికెట్ రేట్ పెంచడం ఏంది? మా ఫ్రెండ్సే చూసి చెప్పారు 280, 300 పెట్టుకుంటున్నారంట ఒక టికెట్. కోపం రాదా భయ్యా? ఇలాంటి టైంలోనే ఇక ఎవరు కరెక్ట్ అనిపిస్తుంది మీకు చెప్పండి. ఇది నిజంగానే అమ్మ 500 కోట్లు పెట్టి తీశారు, 1000 కోట్లు పెట్టి తీశారు, దానికి డబ్బులు రా తీసింది 80 కోట్లు 50 కోట్లు. దీనికి కూడా టికెట్ రేట్లు పెరిగితే ఏమైపోవాలి, సినిమాలు ఎలా చూడాలి అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. మా ఐమాక్స్లో చూసుకున్నట్లు 500 అట్లా నడిచింది. నేనైతే ఒక 250 అటు పెట్టిన ఒక టికెట్కి. 250 కూడా వర్త్ అనిపించాలి కదా భయ్యా. సో కామెంట్ చేసే వాళ్ళు ఒకటే ఆలోచించుకోండి, మీరు మీ డబ్బులతో ఒక బిర్యానీ తిన్నారు, బిర్యానీ తిన్నప్పుడు మాకు నచ్చలేదు అని చెప్పేటటువంటి రైట్ మీకు ఉంది. అదేవిధంగా నేను నా డబ్బులతో ఒక టికెట్ కొనుక్కున్నా, మార్నింగ్ టైం కేటాయించి 3 గంటల టైం కేటాయించి అంత పెట్రోల్ పోసుకొని అంత ట్రాఫిక్లో ఎండకు నిలబడి సినిమా చూసిన నా ఒపీనియన్ తెలియజేసేది కూడా నాకు ఉంటుంది అనమాట. మీరు అనవచ్చు మా ఒపీనియన్ కూడా నేను ఇమే తెలియజేస్తాను బ్రో అని తెలియజేయండి, కానీ కొద్దిగా అదుపులో పెట్టండి కామెంట్లు అనేటటువంటిది నా ఫీలింగ్ అనమాట. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరని తిరిగి షేర్ చేయండి. ఫైనల్ ఒక ముక్కలో చెప్పాలనంటే తండేలు ఇట్టయితే చూద్దాం, అప్పుడు నేను మాట్లాడతాను దీని గురించి డెప్త్. బాయ్ బాయ్.